హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు ధ్యానం చేశారా? చేస్తున్నారా? ఎలా అనిపిస్తుంది? ఈరోజు మన ఫ్రెండ్ ఒక క్వెషన్ అడిగినారు. క్వెషన్ ఏంటంటే అవేర్‌నెస్ గురించి. ధ్యానం చేయడం వల్ల అవేర్‌నెస్ పెరుగుతుందా? అవేర్‌నెస్ పెంచుకోవడం అంటే ఏంటి? అవేర్‌నెస్ పెంచుకోవడం అంటే ఏమీ లేదు. మీరు కరెక్ట్‌గా ఆ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఏం చేస్తున్నారు? ఏంది అనే పూర్తి అవగాహనతో ఉండడం. పూర్తి అవగాహనతోటి ఉండడము ప్రాక్టీస్ చేస్తుంటే వస్తది. ఏదో బుక్‌లో చదివితేనో, ఫ్రెండ్స్‌తోటి తిరుగుతేనో వచ్చేది కాదు. ఇది సంథింగ్ దట్ యూ ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్‌కి మెడిటేషన్ ఎట్లా హెల్ప్ చేస్తది. ఓకే. మెడిటేషన్ ఎట్లా హెల్ప్ చేస్తదంటే, మీరు మెడిటేషన్‌లో ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఊరికే చెప్తుంటాం అన్నమాట. ఆ బ్రీత్‌ని గమనించు. అబ్జర్వ్ యువర్ బ్రెత్ అని చెప్పేసి అని కంటిన్యూయస్‌గా చెప్తూ ఉంటాం. అంటే ఏంటి? మనకు ఊరికే మైండ్‌లో ఆలోచనలొస్తుంటాయి. ఊరికే అప్పటిదేదో గుర్తొస్తుంటది. లేకపోతే అదేదో చేయాలి, ఇదేదో చేయాలని ఫ్యూచర్ గుర్తొస్తది. ఇట్లా రకరకాలుగా అవుతుంటది మెడిటేషన్ చేస్తుంటే. బట్ మనం మళ్ళీ ఏం చెప్తాం? అవేర్‌నెస్, ప్రెజెంట్ సిట్యుయేషన్, బీ ఇన్ ద మూమెంట్, బీ అన్ అబ్జర్వర్ ఆఫ్ యువర్ బ్రెత్ అని ఊరికే ఆ కంటిన్యూస్‌గా చెప్తూ ఉంటే ఇదెవరు మనకు మనం చెప్పుకోవాల్సిన ఇన్‌స్ట్రక్షన్ అన్నట్టు ఇది. బీ ఇన్ దట్ మూమెంట్ అని మనకు మనం ఇచ్చుకోవాల్సిన ఇన్‌స్ట్రక్షన్. ఇది ఒకరు చెప్తేనో, ఎవరో చెప్తే అయ్యేది కాదు. ఇది మనకు మనం చేసుకోవాల్సింది. ఎంతమంది చెప్పినా మీ లోపట అది లేనంత వరకు అది జరగని పని అన్నట్టు. ఓకే. సో, ఎప్పుడైతే ఆ కరెంట్ మూమెంట్‌ని, ఆ కరెంట్ స్టేట్‌ని బాగా ప్రాక్టీస్ చేయడం మనకొస్తదో, ఎప్పుడైతే ఆ అవేర్‌నెస్‌లో ఉంటామో, ఈ ధ్యానం టైము ఇది. ఈ ధ్యానం చేస్తున్నప్పుడు జస్ట్ శ్వాసను గమనించాలి. అలా గమనిస్తుంటే మన థాట్స్ అటు పాస్ట్‌కెళ్ళడం, ఫ్యూచర్‌కెళ్ళడం తగ్గుతుంది. అనేది ఎప్పుడైతే నీలో నుంచి నువ్వు సంఘర్షణ అవుతూ ఫైట్ చేస్తూ యూ విన్ యువర్ సెల్ఫ్. వెన్ యూ కంప్లీట్‌లీ విన్ యువర్ సెల్ఫ్ అండ్ గో ఇంటు ది స్టేట్ ఆఫ్ ఎంప్టీనెస్, అది ఎట్లయితే మీరిక్కడ నేర్చుకుంటారో, ఎట్లయితే ఇక్కడ విన్ అవుతారో, ఇదే సేమ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత గూడా మీకు సేమ్ ఈ అవేర్‌నెస్ ఎట్లయితే అక్కడ గెలుచుకున్నారో, ఎట్లయితే ఇది ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండాలి. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నా బ్రెత్. ఇప్పుడు నేను మెడిటేషన్ చేస్తున్నాను. నేను నా థాట్స్‌తో ఎళ్ళొద్దు, నా పాస్ట్‌కెళ్ళొద్దు, నా ఫ్యూచర్‌కెళ్ళొద్దు. నేనిప్పుడు బ్రెత్ మాత్రమే అబ్జర్వ్ చేయాలి అని ధ్యాన స్థితిని కంటిన్యూయస్‌గా పొందుదామనే ఆ జిజ్ఞాస ఏదైతే ఉందో, అలా మీకు మీ రియల్ లైఫ్‌లో గూడా మెల్లిమెల్లిగా ఇది ఇది చాలా చిన్న ఇన్సిడెంటు. నాకొచ్చిన సిట్యుయేషన్ అనేది నేను ఈజీగా తేల్చుకోగలుగుతాను. నాకెక్కువ శక్తి ఉంది. పూర్తిగా నేను దీన్ని తట్టుకోగలుగుతాను. పూర్తిగా నేను ఈ సిట్యుయేషన్‌ని అనుభవిస్తున్నాను. నాకై నేను ఎంచుకొని వచ్చినాను అని ఈ ఎరుక మనకు ధ్యానం చేస్తుంటే మనం ధ్యానం చేస్తున్నామనే ఎరుక ఎట్లయితే వచ్చిందో, అలాగే ఈ రియల్ లైఫ్‌లో గూడా ఈ సిట్యుయేషన్స్ అన్నీ నా వల్లే వచ్చినియి, నా కోసమే వచ్చినియి, నేను నేర్చుకోవడానికే వచ్చినియి, నేను ఎన్నుకొని తెచ్చుకునేయే వచ్చినియి అనేది మెల్లిమెల్లిగా ఆ ఎరుక గూడా వస్తదన్నట్టు. సో, ఇఫ్ యూ విన్ ఇన్ ద మెడిటేషన్, దెన్ యూ విల్ విన్ ఇన్ యువర్ లైఫ్. ఇట్స్ యాస్ సింపుల్ యాస్ దట్. ఫ్రెండ్స్, ఇలాగే మీకేమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. ఐ విల్ ట్రై టు షేర్ మై వ్యూ. థాంక్ యూ సో మచ్.